దిత్వా తుఫాన్ శ్రీలంకను ముంచెత్తింది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, వరదలతో శ్రీలంకలో దాదాపు 123 మంది మరణించారు. మరో 130 మంది గల్లంతయ్యారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. సుమారు 43,995 మందిని ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. శ్రీలంక రాజధాని కొలంబో మీదుగా ప్రవహించే కెలని నది ఉప్పొంగడంతో నది తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో శ్రీలంకకు అండగా నిలిచేందుకు భారత్ ముందుకు వచ్చింది. బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే విమానంలో సహాయక సామాగ్రిని పంపించింది. శ్రీలంకలో తుఫాన్ ప్రభావంతో జరిగిన ప్రాణ నష్టంపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అవసరమైతే మరింత సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా సైన్యం రంగంలోకి దిగారు. హెలికాప్టర్లు, బోట్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్నారు.